వివేక్ అగ్నిహోత్రి లేటెస్ట్ మూవీ ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో దూసుకెళ్తోంది. మొదట ది ఢిల్లీ ఫైల్స్ టైటిల్తో ప్లాన్ చేసిన ఈ సినిమా బ్రిటిష్ రూల్ సమయంలో బెంగాల్లో జరిగిన చరిత్రలో మర్చిపోయిన ఘట్టాలను హార్ట్ హిట్టింగ్గా ఎక్స్పోజ్ చేస్తుందని టీజర్ సూచిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ టోన్లో తెరకెక్కిన ఈ సినిమా అన్నోన్ ఫ్యాక్ట్స్ సీక్రెట్స్ను సత్యాన్వేషణ చేస్తుందని సమాచారం. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, కశ్మీర్ ఫైల్స్ లాంటి సంచలనం చేస్తుందా లేక వ్యాక్సిన్ వార్ లాంటి ఫెయిల్యూర్ని గుర్తు చేస్తుందా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. 2022లో వచ్చిన ది కాశ్మీర్ ఫైల్స్ బాలీవుడ్లో ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. కశ్మీరీ పండిట్ల జెనోసైడ్పై రియల్ ఇన్సిడెంట్స్తో తెరకెక్కిన ఈ సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక నేషనల్ అవార్డ్స్ దక్కించుకున్న ఈ మూవీ కాంట్రవర్సీస్ పొలిటికల్ డిబేట్స్కి కేంద్ర బిందువైంది. ఈ మూవీతో వివేక్ అగ్నిహోత్రి బిగ్ లీగ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత 2023లో విడుదలైన ది వ్యాక్సిన్ వార్ ఇండియాలో కోవిడ్ వ్యాక్సిన్ రీసెర్చ్పై బేస్ అయ్యింది. ఫ్రంట్ లైన్ సైంటిస్టుల స్ట్రగుల్, ఇండియా సక్సెస్ స్టోరీని ప్యాట్రియాటిక్ టోన్లో చూపించింది. కానీ ఈసారి రిజల్ట్ మాత్రం మిక్స్డ్. హైప్ ఉన్న బాక్సాఫీస్లో కాశ్మీర్ ఫైల్స్ రేంజ్ రిపీట్ కాలేకపోయింది. అయినా సబ్జెక్టు వల్ల చర్చనీయాంశం అయింది. మరి 3 సినిమాలు 3 విభిన్న కథలు. ఇప్పుడు అందరి దృష్టి ది బెంగాల్ ఫైల్స్ మీదే. ఇది మరో సంచలనాన్ని సృష్టిస్తుందా లేదా కాంట్రవర్సీ లిమిట్కే పరిమితం అవుతుందా అన్నది సెప్టెంబర్ 5తో క్లారిటీ రానుంది. సాధారణంగా బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండదని, కేవలం గ్లామర్ టచ్ కోసమే మాత్రమే అని చాలామంది అభిప్రాయం. కానీ ఇటీవల కాలంలో కొంతమంది దర్శకులు హీరోలతో సమానంగా హీరోయిన్లకు కూడా విలువైన పాత్రలు రాస్తున్నారు. ప్రతి సినిమా అలాంటిదే అని చెప్పలేం. కానీ తాజాగా విడుదలైన వార్ 2 మాత్రం అలాంటి కోవకి చెందిందే. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటించినా ఆమె పాత్ర మాత్రం ఎక్కువగా ఆకట్టుకోలేదని బీటౌన్ టాక్. ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం ఆమె రోల్ గెస్ట్ అపియరెన్స్లా అనిపించిందని, అందులోనూ ఎడిటింగ్లో కొన్ని ముఖ్యమైన సీన్లు ట్రిమ్ చేయడం వల్ల ఆమె పాత్ర మరింత బలహీనంగా మారిపోయిందని కామెంట్లు వినిపించాయి. ఇక అయితే వైరల్ అవుతున్న ఇంకో వార్త ఏంటంటే, ఈ పాత్రకు మొదటిగా ఆలియా భట్ని అనుకున్నారట. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఆలియా భట్ల మధ్య ఉన్న స్నేహం, వర్క్ బాండింగ్ అందరికీ తెలిసిందే. బ్రహ్మాస్త్ర సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ అద్భుతంగా పనిచేసింది. అయినప్పటికీ ఆలియా మాత్రం ఈ రోల్ను సున్నితంగా తిరస్కరించిందట. కారణం ఏంటంటే, ఈ పాత్రకు తాను 100% న్యాయం చేయలేనేమో అన్న భయమేనట. ఆ తర్వాత ఈ పాత్ర కోసం కృతి సనన్, శ్రద్ధా కపూర్ల పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చాయి. చివరికి అప్పటికే వరుస విజయాలతో ట్రెండింగ్లో ఉన్న కియారా అద్వానీని ఫైనల్ చేశారు. కానీ సినిమాల్లో హీరోలు విలన్లు మాత్రమే ఎక్కువగా వినిపిస్తుండడంగా హీరోయిన్గా కియారా గురించి పెద్దగా ఎవరు మాట్లాడుకోవడం లేదు. ఆయుష్మాన్ ఖురానా హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా నటించిన థామా టీజర్ అనౌన్స్మెంట్తో సినీ ప్రేమికుల్లో కొత్త ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఈ దీపావళికి థియేటర్లోకి రానుంది. మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఆదిత్య సర్పోత్కర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా దినేష్ విజన్ హారర్ యూనివర్స్లో మొట్టమొదటి రొమాంటిక్ కామెడీగా అందరినీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే అనౌన్స్మెంట్ వీడియో విడుదలై సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. దినేష్ విజన్ మ్యాడాక్ ఫిల్మ్స్ హారర్ యూనివర్స్ ఇప్పటికే బాలీవుడ్లో పెద్ద బ్రాండ్గా నిలిచింది. ఈ యూనివర్స్లో స్త్రీ, ముంజా లాంటి సూపర్ హిట్స్, స్త్రీ 2కి వచ్చిన సక్సెస్, అలాగే భేడియా డిజాస్టర్ అయినప్పటికీ మొత్తం కంటెంట్ మీద ఆసక్తి మాత్రం తగ్గలేదు. ఇక ఇప్పుడు థామా పైన ఆడియన్స్లో క్యూరియాసిటీ పీక్లో ఉంది. ఇది హారర్ యూనివర్స్లో ఫస్ట్ రొమాంటిక్ కామెడీ. థామా తర్వాత మ్యాడాక్ ఫిల్మ్స్ భారీ లైనప్ రెడీ చేసింది. ఈ లిస్ట్లో శక్తిశాలిని, భేడియా 2, చాముండా, స్త్రీ 3, అలాగే మహాముంజా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులతో మ్యాడాక్ ఫిల్మ్స్ హారర్ యూనివర్స్ బాలీవుడ్లో అతి పెద్ద కనెక్టెడ్ ఫ్రాంచైజ్గా రికార్డ్ సెట్ చేయబోతోందని ఫిల్మ్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్లో యానిమల్, పుష్ప 2, చావాతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న రష్మిక, సల్మాన్తో చేసిన సికందర్తో డిజాస్టర్ ఆమె ఖాతాలో వచ్చి చేరింది. ఇప్పుడు ఆయుష్మాన్తో చేస్తున్న థామాతో సాలిడ్ హిట్ కొట్టి
మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్న రష్మికకు ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. టాలెంటెడ్ హీరో డాలీ ధనుంజయ, సప్తమి గౌడ ప్రధాన పాత్రల్లో, సుకేష్ నాయక్ దర్శకత్వంలో, యార్లగడ్డ లక్ష్మీ శ్రీనివాస్ సమర్పణలో కళ్యాణ్ చక్రవర్తి ధూళిపాల్ల నిర్మిస్తున్న హిస్టారికల్ ప్రాజెక్ట్ హలగలి. ఈ చిత్రం 2 భాగాలుగా వస్తోంది. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో చిత్రీకరిస్తున్నారు. గ్రాండ్గా జరిగిన ప్రెస్ మీట్లో ఈ సినిమా గ్లిమ్స్ని లాంచ్ చేశారు మేకర్స్. ధనుంజయ్ను కమాండింగ్ అవతార్ ప్రజెంట్ చేసిన గ్లిమ్స్ గ్రేట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కథ వినగానే ఈ ప్రాజెక్ట్లో పార్ట్ అవ్వాలి అనిపించింది. ఈ గ్లిమ్స్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా ఉంది. మరిన్ని క్రేజీ అప్డేట్స్ రాబోతున్నాయి. తప్పకుండా సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. అందరి అంచనాలను అందుకుంటుంది. మీ అందరి సపోర్ట్కి థ్యాంక్ యూ. తప్పకుండా ఈ సినిమా చాలా మంచి ప్రాజెక్ట్ అవుతుంది. హీరోయిన్ సప్తమి గౌడ మాట్లాడుతూ, ఈ సినిమా చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇది చరిత్రలో చాలా ముఖ్యమైన చాప్టర్. త్వరలోనే నా క్యారెక్టర్కి సంబంధించిన గ్లిమ్స్ కూడా రిలీజ్ కాబోతోంది. చాలా మాస్ క్యారెక్టర్ చేశాను. ఇది మన నేల కథ. డైరెక్టర్ చాలా అద్భుతంగా రాశారు. చాలా బిగ్ స్కేల్లో ఈ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో సెట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ధనుంజయ గారితో ఇది నా సెకండ్ ఫిల్మ్. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది. అందాల బ్యూటీ నిధి అగర్వాల్ మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీలో నటిస్తోంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా మరో మూవీని ప్రకటించారు మేకర్స్. నిధి అగర్వాల్ లీడ్ రోల్లో, నిఖిల్ కార్తిక్ దర్శకుడిగా, పుష్పాల అప్పల్రాజు నిర్మాతగా, జ్యోతి క్రియేషన్స్ ప్రొడక్షన్ నంబర్ 1 పై హారర్ సినిమాను అనౌన్స్ చేశారు. దసరాకు టైటిల్ ప్రకటిస్తామన్నారు. నిధి అగర్వాల్ ఇందులో లీడ్ రోల్ చేస్తోంది. మూవీ నుంచి పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో భయపెట్టే విధంగా నిధి కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్తో దర్శకుడిగా నిఖిల్ కార్తిక్ పరిచయం అవుతున్నారు. ఇందులో నిధి అగర్వాల్ పాత్ర అద్భుతంగా ఉంటుందని నిర్మాత పుష్పాల రాజు అన్నారు. ఇది ఆమె కెరీర్లో మైల్ స్టోన్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. ఆమె బిగ్ స్క్రీన్పై చూపించబోయే మ్యాజిక్ కోసం మేమంతా ఎదురు చూస్తున్నామన్నారు. మూవీకి సంబంధించిన అప్డేట్స్ త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ప్రస్తుతం నిధి అగర్వాల్ ప్రభాస్తో చేస్తున్న ది రాజాసాబ్లో కూడా హారర్కు సంబంధించిన పాత్రలోనే కనిపిస్తోందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఏకంగా దయ్యం పాత్రలో కనిపిస్తుందా అనే ప్రచారం జరుగుతోంది.